జోమ్ ఎక్కుతుంది అంటే ఎందుకు జోమ్ ఎక్కుతుంది? ఏవో చేరని పనులు చేసినా వాయిదో కోపం వచ్చింది, మొహం పక్కన తిప్పేసుకున్నాడు, అంతే జోమ్ పట్టిపోతుంది వల్లంతా. కొంతమందికి ఏళ్ళే కొద్దిగా జోమ్ ఎక్కిపోతాయి, అసలు కన్నా స్పర్శ జ్ఞానమే కోల్పోతుంటారు కొంతమంది. నాడీ వ్యవస్థ దెబ్బతినిపోయింది అనుకో. కారణం ఏంటంటే స్పర్శ జ్ఞానం కోల్పోయిందంటే నాడీ వ్యవస్థ బలహీనమే. కానీ అంతర్గతంగా ఆధ్యాత్మిక పరిభాషలు చెప్పాలంటే వాయుదేవుడు మొహం చాటేయడమే అంతే. ఆయన మొహం పక్క తిప్పుకున్నాడంటే చాలు పడిపోతాయి. ఇంద్రుడు పక్క తిప్పేసినా అంటే మొహం పక్క తిప్పుకున్నాడంటే చేయబడిపోతుంది తప్పని. ఇంకా లేదు అది. లేపు కావాలంటే మళ్ళీ ఇంద్రదేవుని స్థుతి చేయాల. ఇంద్రదేవుని స్థుతి చేసి ఆయన పరిచర్యలు చేసి ప్రతిమలు ఆడుకుంటే ఆయన శాంతిస్తే అప్పుడు మళ్ళీ లేపుతాడు లేరా. మూత్ర ద్వారానికి అధిష్టాన దేవత బ్రహ్మదేవుడు ఉన్నాడు అక్కడ. మూత్ర ద్వారానికి అక్కడ బ్రహ్మదేవుడు ఉన్నాడు కాబట్టి స్త్రీ పురుష సంగమం ద్వారా ఐక్య బీజాన్ని అంటే సంయుక్త బీజాన్ని ఏర్పాటు చేసి ప్రత్యుత్పత్తిని చేస్తున్నాడు, సృష్టి కార్యం నిర్వర్తిస్తున్నాడు. అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడ ఉండి సృష్టి కార్యమే చేయడం కాకుండా మూత్ర విసర్జనకు కావలసినటువంటి కవాటం ఓపెన్ అయ్యేటట్టుగా మూసుకునేటట్టుగా చేస్తున్నాడు ఆయన. అక్కడ బ్రహ్మదేవుడు ఆ విధి నిర్వర్తిస్తున్నాడు. ఆయన విధికి ఆయన కొద్ది మొహం చాటేసినాడంటే మూత్ర ద్వారం ఓపెన్ అయిపోతుంది అంతే. కూర ఏమైనా చేసుకోపోవాలి కుట్టుకుపోతాడు. అది ఓపెన్ అయిందంటే ఇంకా పక్క నుంచి పై పెట్టాలంట, లేదా మూసుకోపోతుంది, ఓపెన్ కాదు అది. యూరిన్ పోవాలంటే ఇంకా మనకి అంతే, బెంగళూరు ఎత్తాలంటారు లేదా హిందూపూర్ ఎత్తాలా, సైడ్ నుంచి పైప్ పెట్టేస్తారు, బ్యాగ్ వేసుకుని తిరుగుతుంటారు రోడ్లో, మరి కంపు కొడుతుంటారు. ఎంతటి దారిద్ర స్థితి అది. కారణం ఏంటి అంటే చేయడానికి పనులు చేసినారు అని అర్థం. ఏవో ఈ జన్మలో కావచ్చు, ఇంకా జన్మలో అయినా కావచ్చు. అలాగే మలద్వారానికి అధిష్టాన దేవత యమధర్మరాజు ఉంటున్నాడు. యమధర్మరాజు, ఆ యమధర్మరాజు మలద్వారాన్ని ఓపెన్ అయ్యేటట్టుగా మూసుకునేటట్టుగా చేస్తున్నాడు. అది ఎప్పుడు ఓపెన్ అయి ఉన్నా కష్టమే, మూసుకుపోయినా కష్టమే. ఎంత ఇబ్బందికరం. అటువంటివన్నీ లేకుండా సజావుగా మనం జీవనం సాగిస్తున్నామంటే ఆయా దేవతలు ఉండి ఆశీర్వాదం చేస్తున్నారు కాబట్టి ఇంత మాత్రం ఈ దేహం అనేది కదులుతుంది, యంత్రం అనేది. ఈ జీవుడు పనులు చేసుకోగలుగుతున్నాడు. దేహమే మొండిగేసిందంటే ఇంక ఏ పని చేయలేదు. ఎందుకు వీళ్ళందరూ ఈ అంగాల్ని ఆశ్రయించి ఆయా పనులు నిర్వర్తిస్తున్నారు అంటే మనకు గాదు చేస్తున్నది. లోపల హృదయ స్థానంలో దేవాది దేవుడు ఉన్నాడు, శ్రీహరి. దేవాది దేవుడు శ్రీహరి, దేవాది దేవుడు హృదయ కమలంలో ప్రతి ఒక్క ప్రాణికి ఉంటున్నాడు. ఆయన సేవ చేయడం కోసం ఈ అంగాలు అవసరం కాబట్టి ఈ అంగాలకు మేముండి సేవ చేస్తాము, ఆ సేవ ద్వారా మీరు సుఖంగా ఉండండి అని చెప్పేసి హృదయ స్థానంలో, హృదయ పీఠంలో, హృదయం అనే గర్భగుడిలో ఆ పరమాత్మనికి సేవలు చేస్తున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతూ సేవలు చేస్తున్నారు. అందుకే ఆయా పార్ట్స్ చక్కగా పనిచేస్తున్నాయి. ఈ చక్కగా పనిచేసేటువంటి ఈ పార్ట్స్ తో ఈ శ్రీహరి సేవ చేయాలి మనము. ఈ చేతులతో భజన కార్యక్రమాలు చేయడం, ఈ కాళ్ళతో ఊరేగింపులు, దేవునికి ఊరేగింపుల్లో, నగర సంకీర్తనలలో, దేవాలయాల ప్రదక్షిణానికి ఈ కాళ్ళు ఉపయోగించాల. ఆ దేవుడిచ్చినటువంటి నేత్రాలు కదా ఇవి. ఈ నేత్రాలతో పుణ్యప్రదమైనటువంటి దృశ్యాలు చూడాల, పుణ్యక్షేత్రాలు దర్శించాల, పుణ్యాత్ముల ఆశ్రమాలను సందర్శించాల, యజ్ఞయాగాది క్రతువులను చూడాలి, సద్గ్రంథాలను చూస్తూ చదవాలి. ఈ చెవులు ఇచ్చింది పుణ్యమైనటువంటి శ్రవణం చేయడానికి, సత్కథా శ్రవణం, భాగవత శ్రవణం, భగవద్గీత శ్రవణం, మహాభారత రామాయణాది సద్గ్రంథాల శ్రవణం చేయడం కోసము చెవులు ఇచ్చాడు భగవంతుడు. ఆ భగవంతుని కీర్తిని వినగలగాలి. ఈ సృష్టి యొక్క ఒక విలక్షణత్వం ఎలా ఉందా అని తెలియజేస్తుంది మన యొక్క ధర్మశాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు. అవి శ్రవణం చేస్తే ప్రకృతి యొక్క గొప్పతనము, ఆ ప్రకృతిని సృష్టించినటువంటి పరమాత్మ యొక్క గొప్పతనము మనకు తెలిసి వస్తుంది. ఆయన యొక్క ప్రతిష్టను మనము చదువుతుంటే ఆయన కూడా సంతోషిస్తాడు, మనకు మరింత ఆశీర్వాదాలు అందిస్తాడు. ఈ నాలుకతో భగవంతునికి అర్పించినటువంటి ప్రసాదాలే తినగలగాలి. నానాగా గడ్డి గాదమంత రోడ్ల పడి కూర్చొని తినడం కాదు చేయాల్సింది. స్టైల్ గా పోయేది, పిక్నిక్లకు అనేది, రోడ్ల మడి తిరిగేది, ఆ రోడ్ల మడి మీద కొనుక్కొని తినేది తినకూడదని చెప్పడం కాదు, కానీ మ్యాక్సిమము ఆ చోట తిన్నా గాని కాక భగవంతునికి అర్పించి తినగలగాలి.
నువ్వు ఐస్ క్రీమ్ కొనుక్కున్నావు అనుకో, భగవంతుడు గుర్తుకు రావాలా. నిజంగా ప్రేమ ఉంటే భగవంతుడు గుర్తుకు వస్తాడు. ఐస్ క్రీమ్ తినేటప్పుడు భగవంతుడు గుర్తుకు వచ్చి, స్వామి నీ దయ వల్ల ఈ పనులు పనిచేస్తున్నా, లేదా జువ్వని పీక్తాయి ఐస్ క్రీమ్ తినాలంటే. నీ దయ వల్ల నేను ఈ నాలుకతో రుచి చూడగలుగుతున్నాను, ఈ పెదవులతో నేను స్పృశించగలుగుతున్నాను, ఈ చేతితో నేను ఈ ఐస్ క్రీమ్ పట్టుకోగలుగుతున్నాను, ఈ నేత్రములతో చూడగలుగుతున్నాను, ఇది పలానా ఐస్ క్రీమ్ అని. ఈ దంతములతో నమ్మగలుగుతున్నాను, ఈ గొంతుతో మింగగలుగుతున్నాను, ఈ కడుపులో చేరిన తర్వాత నీ దయా దాక్షిణ్యాల చేతనే జీర్ణం చేసుకోగలుగుతున్నాను. నీ అనుగ్రహం లేకపోతే నేనేం చేయగలను? అది తిన్నారనుకోండి, అనుగ్రహం లేదనుకోండి, బయటకు తప్పేస్తాడు, బయటకు వస్తాడు, వెంటనే వచ్చేస్తాడు బయటికి. అది ఇది తినేసి ఆడిపోయి తొక్కేస్తారు మొత్తం. ఏమన్నంటే దిష్టి తగిలింది అంటారు, అంతే. దిష్టి తగిలింది అంటారు. కానీ భగవంతుని స్మరించకపోవడం వల్ల తినకూడనివి. ఇది ఒక యజ్ఞశాల. కడుపు అనేది ఒక యజ్ఞశాల. ఆ యజ్ఞశాలలోకి ఏవంటే అవి వేయకూడదు. ఏం వేస్తాము? యజ్ఞంలోకి వేస్తే పరమ పవిత్రమైనటువంటి ఘృతం వేస్తాము. సమిధలుగా ఏమంటే అవి వేయము. ఔషధీయ మొక్కలు, ఔషధీయమైనటువంటి కర్రలే వేస్తాము. రావి, మర్రి, జువ్వి, నేరేడు, వేపవేరు, చేదవేరు, తులసి వేస్తారు, తులసి వేస్తారు, తెల్లజేడి వేస్తారు, గరిక వేస్తారు, నెయ్యి వేస్తారు, నవధాన్యాలు వేస్తారు, పాయసాన్నం వేస్తారు. అవి ప్రత్యేకమైన కర్రలు. అవి ముఖ్యంగా చంద్ర కర్రలు, చంద్ర కొయ్యలు వేస్తారు. చంద్ర అది ఒక చెట్టు. ఈ విధంగా ఒక ప్రత్యేకమైనటువంటివి మామిడి వేస్తారు. వారిని కాల్చిన వారి యొక్క వాసన, ఆ హబిస్లను పీల్చిన కనుక మనకు ఆయుష్, ఆరోగ్యం ఇస్తుంది. వాటి బూడిద నోట్లోకి వేసుకున్నా మంచి చేస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అట్లాంటి కర్రలే వేస్తారు హోమానికి. యావంటే వేరు, కంప చెట్లన్నీ వేరు వేస్తే భస్మం అయిపోతుంది. కానీ ఆ భస్మం మన కడుపులో పోయిందంటే మనల్ని భస్మం చేస్తాయి, అనారోగ్యాలు పాలు చేస్తాయి. ఆ విధంగా యజ్ఞంలోకి ఏం వేస్తాము? పరమ పవిత్రమైనటువంటివి వేస్తాం. ఈ యజ్ఞశాలలోకి ఏం వేయాలా? ఈ యజ్ఞగుండంలోకి, కడుపులో కూడా ఒక యజ్ఞం ఉన్నట్ల, ఆ యజ్ఞగుండంలోకి ఏం వేయాలి మనము అంటే భగవదార్పితమైనటువంటి, శాకాహారయుక్తమైనటువంటి, పరమ పవిత్రమైనటువంటి రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహార సాత్విక ప్రియా, నెయ్యితో చేసినటువంటివి, నెయ్యి జిడ్డుతో కూడినటువంటివి, సువాసన భరితమైనటువంటివి, చూడగానే హృదయంగా మనోజ్ఞంగా ఉండేటువంటివి, సాత్వికమైనటువంటి ఆహారం అనేదే భగవంతుడికి అర్పిస్తాము. దీంట్లో కూడా అలాంటివే వేయాల. కట్టుంలవన కృష్ణ తీక్ష్ణ రూక్ష విదాగిన ఆహార రాజస శ్రేష్ఠ దుఃఖ శోకామయ ప్రదాహ. అంతేని అతికారము, కట్టుంల లవణ కృష్ణ, అతి ఉప్పు, అతి కారము, అతి మసాలా, బాగా వేడిగా ఉండాలా. కాఫీ పోస్తే ఇట్లా చేయి మీద కూర్చున్నా కాలిపోతుంది, అట్లా వేడిగా ఉండాలా. కొద్ది చల్లగానే తాగబుద్ధి కాదు, మళ్ళీ కాల్చుతానికి మళ్ళీ కాల్చుతారు. కాఫీని బాగా వేడిగా తాగ నాలుగు అది ఏమైపోతుంది, అలవాటు పడిపోయి ఉంటది, డబ్బా పట్టిపోయి ఉంటది. అంత వేడిగా తాగడం వల్ల నాలుక తన యొక్క స్వభావాన్ని కోల్పోతుంది. కొంతలో కొంతన్నా కోల్పోవడం వల్ల వాళ్ళు తిన్నా కాక సాధారణ ఉప్పు, సాధారణ కారము, సాధారణమైనటువంటి రుచి అనేది సరిపోదు. ఎక్కువ కావాల్సి వస్తా ఉంటుంది. ఎక్కువ తింటే ఎక్కువ బీపీ కూడా వస్తుంది, అంతే షుగర్లు కూడా వస్తాయి. అందుకే సమతుల్యంగానే ఉండాలి. ఆ విధంగా ఈ కడుపులోకి, అగ్నిగుండంలోకి, అదే యజ్ఞగుండంలోనికి, కడుపునే యజ్ఞగుండంలోకి వేసిన సాత్విక ఆహారమే వేయాల. రాజసిక ఆహారము అంటే ఏమి? అతి కారము, అతి ఉప్పు, అతి వేడి, అతి మసాలా ఇలాంటివి వేయకూడదు. ఒకసారి ఉప్పు తక్కువైతే ఏం మునిగింది? ఉప్పు తక్కువైంది, కొద్దిగా ఉప్పు తీసుకురా అని మళ్ళీ ఇప్పించుకొని వేసుకుంటారు. ఒక పూట ఉప్పు తక్కువైతే ఏం మునిగింది? ఎన్నాళ్ళు ఆ విధంగా పర్ఫెక్ట్ గా నాలుగు రుచి పెట్టేస్తారు. రుచికి నాలుగుకు బానిస అయిపోతారా? మీరు బానిసగా ఉంటారా, లేకపోతే నాలుగుకు బానిస అయిపోతారా?
ప్రశ్నించుకోవాలా. నాలుగు చెప్పినట్టు మనం వినాలన్నా, మనం చెప్పినట్టు నాలుగు వినాలన్నా? రాజు చెప్పినట్టు సైనికులు వినాలా, సైనికులు చెప్పినట్టు రాజు వినాలా? రాజు చెప్పినట్టే సైనికులు వినాలా. రాజు ఎవరు? నాలుగనా నువ్వా? ఎవరికి వాళ్ళు రాజులు. వాళ్ళ వాళ్ళ అంగాలన్నీ వాళ్లకు సైనికులు, మృత్యులు. ఆ మృత్యులైనటువంటి వాళ్ళు చెప్పినట్టు నువ్వు వినకూడదు. ఒకసారి నాలుగు అడుగుతుంది, నాకు కొద్దిగా ఉప్పేస్తుంటే బాగుందని, వెతుకు దాంట్లోనే టేస్ట్ బాగుంటుంది, తినడం మొదలుపెట్టు అని మనసు చెప్తే అది తింటా ఉంటే అది సరిపోతుంది, మళ్ళీ అడ్జస్ట్ అయిపోతుంది 2-3 ముద్దలకే. కానీ కాస్త ఓపిక ఉండలేరు. అదే అడ్జస్ట్ చేస్తే దాంట్లో టేస్ట్ దొరుకుతుంది మనకు అనిపిస్తే వితిన్ 4-5 ముద్దలు తినేటప్పటికే అడ్జస్ట్ చేసుకుంటుంది నాలుక. కానీ ఒక ముద్దకి చాలా తక్కువ ఉంది ఉప్పు. తీసుకుంటా అన్ని ఉంది కదా, కేజీలు తెచ్చిపెట్టిందా ఆమె ఏం చేస్తుంది, ఉప్పు ఎంత కావాలంటే తీసుకో అని పెడతారు ముందర. ఉప్పు ఎక్కువ వేసుకుని తింటుంటారు అంతే. అంటే పరీక్ష అది కూడా అనుకోవాలా. ఎట్లా ఉన్నా సర్దుకుపోయే తత్వం వచ్చేది అట్లాంటి చోటనే. అట్లాంటి చోటే రాకపోతే నీకు ఎట్లాంటి చోట రాదు. సర్దుకుపోయే గుణం అనేది. ఎందుకంటే ఎట్టి వంటో అట్టి శక్తి, ఎట్టి శక్తియో అట్టి ఆలోచనలు, ఎట్టి ఆలోచనలో అట్టి కర్మలు, ఎట్టి కర్మలో అట్టి కర్మ ఫలములు, ఎట్టి కర్మ ఫలములో అట్టి భావాలు, ఎట్టి భావాలో అట్టి వాసనలు. ఆ వాసన వచ్చి మిగిలిపోతుంది. ఆ వాసనలే మళ్ళీ జన్మకు అవి కర్మబంధాలే చుట్టుకొని వస్తాయి. కాబట్టి ముఖ్యంగా వంట దగ్గరే మీరు నాలుకను కంట్రోల్ చేయాలా. నాలుకను జయిస్తే ప్రపంచాన్ని జయించచ్చు అంటారు గురువు గారు. ఒక నాలుకను జయిస్తే ప్రపంచమే జయించినట్లే. ఆ నాలుక జయించడం అంటే మాటలు జయించాలా, మాటలు హద్దు దాటిపోకూడదు. అలాగే భోజనం దగ్గర కూడాను ఎవరో టేస్ట్ ఉంటుంది, టేస్ట్ ఉండదు. వేడివేడిగా ఉందా లేదా, ఆకలి తీరుతుందని చూడాలంతే. అన్ని రుచులు ఆలోచన చేయకూడదు. ఒకసారి కారం ఎక్కువైతుంది, కొద్ది కలుపుకో. కారం ఎక్కువైందని కొట్లాడేది, ఉప్పు ఎక్కువైందని కొట్లాడేది, ఉప్పు తక్కువైందని కొట్లాడేది, మసాలా అది వేయలేదు ఇది వేయలేదు మాట్లాడేది. ఇలా మాట్లాడి ఏమైతుంది, నాలుగు నువ్వు ఓడిపోతున్నావు. మాటలు కంట్రోల్ చేయాల్సింది మాటలు కంట్రోల్ చేయలేదు, అది స్వేచ్ఛగా వదిలేస్తున్నావు. 4 రుచులు కొడుతుందని చెప్పేసి కోరిన రుచులు అన్ని అందజేస్తా పోతే అట్లా కూడా నీకు దుఃఖమే కలిగిస్తుంది. అందువల్ల నాలుకను జయించడం అనేది అత్యంత ఆవశ్యకమైనటువంటి నియమం, ప్రతి ఒక్కరికి పెట్టుకోవాలి. మా గురువుగారు అప్పుడప్పుడు అనేవాళ్ళు, వారానికి 1 రోజు కానీ, 10 రోజులకు 1 రోజు కానీ, నెలకు 1 రోజు కానీ మాట్లాడకుండా మౌనంగా ఉండడం నేర్చుకో. అదొక వ్రతం, మౌన వ్రతం అంటారు. నెలకు 1 రోజైనా, కనీసం ఏకాదశి రోజైనా మాట్లాడకుండా ఉండగలగాల. మాకైతే అవకాశం లేదు. ఉండే వాళ్ళన్నా ఉండాలి కదా, అవకాశం ఉన్నా కానీ కాక ఇంకా అంటే అయిపోయా. లేదా పేపర్ మీద రాయించాం. మా గురువు గారు ఆ విధంగా ఉన్నప్పుడు ఏదైనా చెప్పాల్సి వస్తే పేపర్ మీద రాసిచ్చేవాళ్ళు. అనేం కాదు, వాళ్ళు ఏదైనా అడిగితే దానికి సమాధానం రాసి పంపిస్తాను. నేను మౌనవ్రతంలో ఉన్నానని రాసేయడమే కాదు, వాళ్ళకి ఏదైనా సమాధానం చెప్పాల్సి వస్తే ఆ విధంగా చెప్పించేవాళ్ళు. అధిష్టాన దేవత, నాలుగుకు అధిష్టాన దేవత వరుణదేవుడు, వాక్కుకు అధిష్టాన దేవత వాగ్దేవి సరస్వతి, కంఠమునకు అగ్నిదేవుడు అధిష్టాన దేవత, మూలాధార చక్రానికి అధిష్టాన దేవత విఘ్నేశ్వర స్వామి, మూలాధార చక్రానికి విఘ్నేశ్వర స్వామి, స్వాధిష్టాన చక్రానికి బ్రహ్మదేవుడు. చక్రాలు ఉన్నాయి మనలో. వెన్నుముకలో సుషుమ్న నాడి అనేది ఉంటుంది. వెన్నుముక మధ్యలో ఉంటుంది, పూసల మధ్యలో ఒక హోల్ ఉంటుంది, సన్నని హోల్. ఆ హోల్ ద్వారా ఒక నాడి బయలుదేరి ఉంటుంది, దాన్ని సుషుమ్న నాడి అంటారు. మనం నిద్రపోయినప్పుడు అదే పని చేస్తాం లేదు. మనం నిద్రపోతాం అనుకోండి, మిగతా మేలుకొని ఉన్నప్పుడు, జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు పని చేసేది మన మైండ్, అందుకే జ్ఞాపకం ఉంటాయి. నిద్రావస్థలో ఉన్నప్పుడు పనిచేసేది మైండ్ కాదు, నిద్రపోతుంటది అది. అప్పుడు కూడా పనిచేస్తూ ఉండేది, దేహాన్ని కాపాడుతూ ఉండేది ఏంటంటే సుషుమ్నా నాడి.
అంటే వెన్నుముకలో ఉండేటువంటి నాడి. దానిని పరధీయ నాడీ వ్యవస్థ అని అంటారు. కేంద్ర నాడీ వ్యవస్థ, పరధీయ నాడీ వ్యవస్థ అని మనం స్కూల్లో ఉన్నప్పుడు చదువుకొని ఉంటాం. కేంద్ర నాడీ వ్యవస్థ ఇక్కడ ఉంటుంది, పరధీయ నాడీ వ్యవస్థ వెన్నుముకలో ఉంటుంది. నిద్రపోతా ఉంటారు, నిద్రపోతేప్పుడు దోమ గడుస్తుంటది, టాప్కొని పడుకుంటాడు ఇట్లా అనుకునేసేసి నిద్రపోతాడు. ఆ కాలుపై ఈ కాలు గోపుతా ఉంటుంది నిద్రపోయేటప్పుడు. దానికి ఎవరైనా చెప్పినారో ఏం తట్టు గోపుతున్నావు అంటే నేను ఇప్పుడు గోకినా అంటాడు లేసి. అంటే మనకి జ్ఞాపకం ఉండదు. అది సుషుమ్న నాడి అక్కడ పనిచేస్తా ఉంటుంది, అందువల్ల ఆర్డర్ సాధిస్తూ ఉంటుంది. సుషుమ్న నాడి ఆర్డర్ ఇస్తే ఆ కాలుపై ఈ కాలం గొప్పుతుంది. అట్లాగే ఎవరైనా పట్టి వీగినా కనుక ఇట్లా పట్టి ఇట్లా వేసుకున్నా మళ్ళీ ఇట్లా వేసుకుంటాడు, మళ్ళీ యథాస్థితికి వస్తుంది చెయ్యి. ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి అంటే, లేదా వాడు తెలియకుండా రగ్గులు కప్పుకుంటాడు, ఇట్లా మనకు తెలియకుండా రగ్గులు కప్పుకునేస్తాడు. కారణం ఏంటి అంటే పనిచేస్తున్నది ఏది అంటే పరధీయ నాడీ వ్యవస్థ. అది జ్ఞాపకం ఉండదు మనకు. నిద్రలో కూడా మాట్లాడుతుంటారు, లేచిపోతుంటారు కూడా, అలా కూడా పోతుంటారు. అది కూడా పరధీయ నాడీ వ్యవస్థ కంట్రోల్లో ఉంటుంది. అది కూడా ఒక జబ్బే, అది మంచి జబ్బు కాదు, కట్టేయాలి. 2 కాళ్ళకు 2 జబ్బులు కట్ చేస్తాక వాళ్ళని లేసి వెళ్ళిపో. ఈ విధంగా పరధీయ నాడీ వ్యవస్థ, కేంద్ర నాడీ వ్యవస్థ పనిచేస్తుంది. మూలాధార చక్రము అనేది ఈ చక్రాలన్నీ కూడాను ఆ యొక్క పరధీయ నాడీ వ్యవస్థ అధీనంలో, అంటే సుషుమ్న నాడి వెంట ఉంటాయి. మూలాధార చక్రానికి అధిష్టాన దేవత వచ్చేసి విఘ్నేశ్వర స్వామి. విఘ్నేశ్వర స్వామి. మూలాధార చక్రం వచ్చేసేసి మూత్ర విసర్జన రంధ్రానికి మల విసర్జన రంధ్రానికి మధ్యలో ఉంటుంది. ఆడ విఘ్నేశ్వరుడు ఉంటాడు. దానిపైన స్వాధిష్టాన చక్రం ఉంటుంది. స్వాధిష్టాన చక్రం అనేది మూత్రాశయం ఉంటుంది చూడండి, పొత్తి కడుపు దగ్గర, అక్కడ ఉంటుంది. బ్రహ్మదేవుడు ఉండేది అక్కడే కదా, చెప్పాను మీకు. మూత్ర ద్వారానికి అధిష్టాన దేవత అని. స్వాధిష్టాన చక్రానికి అధిష్టాన దేవత బ్రహ్మదేవుడి. తర్వాత దానిపైన మణిపూరక చక్రం నాభి స్థానంలో ఉంటుంది. ఆ మణిపూరక చక్రానికి అధిష్టాన దేవత మహావిష్ణువు. అనాహుత చక్రం హృదయ స్థానంలో ఉంటుంది. దానికి అధిష్టాన దేవత శివుడు, రుద్రుడు. అనాహుత చక్రానికి పైన విశుద్ధ చక్రం ఉంటుంది, కంఠం. ఇక్కడ జీవుడు అధిష్టాన దేవత, కంఠము దేవత. తర్వాత దీనిపైన ఆజ్ఞా చక్రం ఉంటుంది, అక్కడ ఆత్మ నివాస స్థానం, అధిష్టాన దేవత ఆత్మ. దానిపైన సహస్రార చక్రం ఉంటుంది, ఇక్కడ 1000 దళములతో ఉంటుంది. ఇక్కడ హం చం అనేటువంటి 2 దళాలతోనే ఉంటుంది ఇక్కడ ఆత్మ ఆజ్ఞా చక్రం అనేది. ఈ సహస్రార చక్రానికి అధిష్టాన దేవత శ్రీ గురుడు అని. శ్రీ గురుడు. ఈ విధంగా ఒక్కొక్క అధిష్టాన దేవత ఒక్కొక్క చక్రంలో ఉంటూ మన అన్ని రకాలుగా సకల దేవతలు కాపాడుతూ ఉన్నారు. కాబట్టి దేవతలందరూ ఎందుకున్నారంటే ఒక్కొక్క కార్యాన్ని నిర్వర్తించడం కోసం ఒక్కొక్క దేవత ఉన్నారు. ఒక్కొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడం కోసం ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క అధిష్టాన దేవత ఉండి ఈ దేవతని కాపాడుతున్నట్లుగా ఈ ప్రపంచంలో సార్ ఆజ్ఞా చక్రం సార్ నుదుట ఉంటుంది అక్క, 2 కనుబొమ్మల మధ్యలో. అదే దానికి అధిపతి ఎవరు సార్ ఆజ్ఞా చక్రంకి? ఆత్మదేవుడు. జీవుడు. జీవుడు వేరు, ఆత్మ వేరంత లేదా ఎవరికి? జీవుడు వేరు, ఆత్మ వేరు. దేహంలో 3 దేహాలు ఉంటాయి, తెలుసు కదా మీకు. స్థూల శరీరము, కనబడే శరీరం స్థూల శరీరం. 2వది సూక్ష్మ శరీరం. 3వది కారణ శరీరం. సూక్ష్మ శరీరం అంటే అదే జీవుడు, అదే మనో శరీరం.
మానసిక శరీరం, మనస్సు, మనోశరీరం అన్నా అదే జీవుడు, అదే దెయ్యమైన పిశాచమన్నా రేపొద్దున అయ్యేది అవే. కానీ ఆ సూక్ష్మ శరీరము జీవుడు ఒకటి అవుతుంది. అక్కడ ఏడే ఉంటారు సూక్ష్మ శరీరం. కంఠానికి అధిష్టానం జీవుడు అంటారు. రెండు కనుమల మధ్య ఆత్మ నివాస స్థానం. కారణ శరీరమే ఆత్మ. ఆత్మనే కారణ శరీరము అంట. ఆత్మ కారణ శరీరం అనేది శాశ్వతం. చనిపోయిన శరీరంలోనూ ఉంటుంది, బతికిన శరీరంలోనూ ఉంటుంది. అది సర్వాంతర్యామి కదా. ఆత్మ అనేది సర్వాంతర్యామి. ఈ చోట ఉండి ఈ చోట లేదని చెప్పనీకి లేకుండా అంతటా ఉన్నటువంటిది ఒకే ఒక ఆత్మ. అది ప్రపంచమంతా విస్తరించి ఒకే ఆత్మ ఉంది. చినుకులు పడగానే బుడగలేసినట్లుగా జీవుడు ప్రవేశించగానే దాంట్లోంచి ఒక జీవుడు పుట్టుకొని వస్తాడు. ఆత్మ అనేది గాలి బుడగ పగిలిపోగానే మళ్ళీ ఆత్మనే లీనమైపోతుంది. గాలి బుడగల్లాగా జీవులన్నీ పుట్టుకొస్తాయి ఆత్మ శరీరంలో నుంచి, ఆత్మలో నుంచి. ఆత్మ చైతన్యంతో నడుస్తూ ఉంటారు. దానికి ఏ వికారాలు ఉండవు. ఆత్మకి ఏ వికారాలు లేవు. నిర్వికారి, అవినాశి. అచ్చేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోషేవచ నిత్యస్సర భగదా స్థానం అచలోయం సనాతన. చెప్పింది కదా. కాబట్టి ఆత్మ ఎప్పటికీ శాశ్వతం. అది ఎప్పటికీ నశించదు. ఇంకా నశించేది స్థూల శరీరం. ఇంకా సూక్ష్మ శరీరమే ఈ దేహం వదిలి ఇంకొక దేహంలోకి ప్రవేశిస్తూ ఉండేది. మనో శరీరం అదే జీవుడు. వీడే దేహం వదిలిస్తాడు, ఇంకొక దేహాన్ని అందుకుంటాడు. ఆత్మ మాత్రం అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. ఈ వెలుగు ఎక్కడికి పోతుంది? ఆ వెలుగు అక్కడే ఉంటుంది, మనమే పోతుంటాం వస్తాం. అట్లా ఆత్మ స్థిరము, జీవుడు చలనం కలిగి ఉంటాడు, చంచలంగా ఉంటాడు. ఒక జన్మ నుంచి ఇంకో జన్మ తీసుకుంటూ ఉంటాడు. ఒక దేహంలో నుంచి ఇంకో దేహంలో ప్రవేశిస్తూ ఉంటాడు జీవుడు. ఇది ఆత్మ విద్య అని తెలియచేస్తూ టైం అయిపోయింది కదా. సకల దేవతలను సమభావంతో పూజించాలని తెలుసుకోండి. అలాగే తన మనసుకు నచ్చిన దేవుని ఆరాధించే వారు కూడాను పాపాన్ని నశింపచేసుకుంటారు అని తెలియజేస్తున్నాడు. తర్వాత ఏమిటనేది నెక్స్ట్ వారం చెప్పుకుందామని తెలియజేస్తూ ఈ 4 మాటలు నా నోట పలికించినటువంటి